హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అరవింద్. వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. సో ఈరోజు అయితే మనం ఎంఐ వర్సెస్ ఎల్ఎస్సి మ్యాచ్ నెంబర్ 47 గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ అయితే మన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో అయితే జరిగింది. సో టాస్ విషయానికి వస్తే ముందైతే ముంబై టాస్ విన్ అయ్యి వాళ్ళైతే బౌలింగ్ చేస్తామన్నారు. సో ఇదైతే మంచి డెసిషన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ముంబై గ్రౌండ్ అనేది చేజింగ్కి అయితే చాలా పర్ఫెక్ట్ పిచ్. సో వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్లో కూడా ఇలాంటి తప్పు కూడా చేశారు. టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని అనుకున్నారు. సో దాన్ని బట్టి హార్దిక్ పాండ్యాకి అర్థమై ఉంటుంది సో చేజింగ్ తీసుకోవడం బెస్ట్ అని. సో వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక మంచి విషయం ఏంటంటే రోహిత్ శర్మ మళ్ళీ ప్లేయింగ్ లెవెల్లోకి అయితే వచ్చాడు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎంఐ టీమ్. ఇప్పుడు ఎల్ఐసి బ్యాటింగ్ విషయానికి వస్తే ఎల్ఐసి అయితే మొదట బ్యాటింగ్ వచ్చి వాళ్ళైతే ఎక్సలెంట్ స్టార్ట్ అయితే వచ్చింది. వాళ్ళకి అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. మార్చ్ అయితే అసలు వేరే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు ఎక్సలెంట్గా. సో ఆ తర్వాత నిక్లస్ పురన్ కూడా ఒక భయంకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వాళ్ళు పవర్ ప్లే 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా 90 రన్స్ అయితే కొట్టేశారు. వాళ్ళకి మంచి ఎక్సలెంట్ డ్రీమ్ స్టార్ట్ అయితే వచ్చింది పవర్ ప్లేలో. ఆ తర్వాత మెల్లిగా ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిందో ఆ తర్వాత నుంచి వికెట్లు మెల్లగా పోగొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అందరూ వచ్చినట్టు హిట్టింగ్ చేస్తారు తప్ప ఎవరు కూడా వికెట్ నిలబెట్టుకోవాలని అనుకోలేదు. సో అలాగా కంటిన్యూగా వికెట్లు అయితే పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగే మొత్తానికి 20 ఓవర్స్ ముగిసేసరికి 220 అయితే స్కోర్ చేశారు. సో ఇదైతే వాళ్ళు వచ్చిన స్టార్ట్కి ఇదైతే చాలా తక్కువ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మినిమం వాళ్ళకి వచ్చిన స్టార్ట్కి 250 260 కొడతారని అనుకున్నాం. సో అదైతే వాళ్ళు చేయలేకపోయారు. సో ఎంఐ బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా మాత్రం మళ్ళీ ఒక ఎక్సలెంట్ స్పెల్ అయితే వేశాడు. తర్వాత మిగతా బౌలర్స్ కూడా చాలా వరకు ఎంఐ బౌలర్స్ అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ అయితే చేశారు. యాక్చువల్గా వాళ్ళ స్కోర్ అయితే 10 ఎకానమీ పైనే ఉండేది వాళ్ళ రన్ రేటు. అలాంటి రన్ రేటు కూడా చాలా వరకు తగ్గించేశారు. సో 220కి రిస్ట్రిక్ట్ చేశారంటే మంచి కంబ్యాక్ అయితే చేశారు మిడ్ ఓవర్స్లో. సో దానికైతే మెచ్చుకొని తీరాలి. సరే, మొత్తానికైతే 220 స్కోర్ అయితే చేశారు. ఇప్పుడు ముంబై బ్యాటింగ్ విషయానికి వస్తే ముందైతే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రోహిత్ శర్మ అయితే మళ్ళీ 3 టీంలోకి అయితే వచ్చాడు. సో తను రావడం అయితే టీంకి అయితే చాలా పెద్ద అడ్వాంటేజ్. సో రికల్టన్ మరియు రోహిత్ శర్మ ఇద్దరైతే ఓపెనర్గా దిగారు. సో ఇద్దరైతే ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశారు వేరే లెవెల్లో. ఇద్దరు కూడా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు, పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా. అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ అయితే చేశారు ఇద్దరు కూడా. రికల్టన్ అయితే 32 బాల్స్లోనే 83 రన్స్ అయితే స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ 44 బాల్స్ 84 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇద్దరైతే మైండ్ బ్లోయింగ్ సిక్స్ అయితే కొట్టారు. సో ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తాన్ని వాళ్ళిద్దరే వన్ సైడ్ చేశారు. సో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఏదో ఫార్మాలిటీ అలాగైతే మ్యాచ్ని అయితే క్లోజ్ చేశారు. సో ఆ తర్వాత తిలక్ వర్మ అయితే ఈ మ్యాచ్లో కూడా నిరాశపరిచాడు, పెద్ద స్కోర్ అయితే చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు, కానీ ఒక మాదిరిగా చిన్న ఇన్నింగ్స్ అయితే ఆడాడు. నమందీర్ మళ్ళీ ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాడు. పోయిన మ్యాచ్లో ఏదైతే ఫామ్ అయితే ఉందో అదే ఫామ్ని కంటిన్యూ చేశాడు. దానికైతే ఎల్ఐసి మీద ఎంఐ అయితే మంచి విజయాన్ని అయితే సాధించింది. 18.4 ఓవర్స్లోనే వాళ్ళైతే చేజ్ని అయితే పూర్తి చేశారు. సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల ఎంఐ అయితే 9th పొజిషన్లో ఉంది, ఎల్ఐసి అయితే 10th పొజిషన్కి వెళ్ళిపోయింది. సో మ్యాక్సిమం ఇంకా ఎల్ఐసికి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే లేనట్టే, ఎలిమినేట్ అయిపోయినట్టే అఫిషియల్గా. ఎంఐ కూడా మ్యాక్సిమం కష్టమే, ఇంకా చూద్దాం మరి. సో ఈరోజు అయితే డీసీ మరియు సిఎస్కే మ్యాచ్ అయితే ఉంది. సో చూద్దాము ఈరోజు ఎవరు గెలుస్తారో. ఈరోజు కనుక సిఎస్కే గెలిస్తే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి, ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా మెరుగుపడతాయి. సో నేనైతే సిఎస్కే గెలవాలని కోరుకుంటున్నాను. మీరు ఏ టీంకి వెళ్తే అనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.